ఈ రోజు నేను మీకు చూపించే ఈ గ్యాడ్జెట్స్ని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. వీటిలో కూల్ బైసికల్తో పాటు లాలీపాప్ ఇంకా చాలా ఆసమ్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి. మీరు కావాలంటే వీటిని కొనుక్కోవచ్చు. వీటిని మీరు కొనుక్కోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని ద్వారా మీరు ఈజీగా కొనుక్కోవచ్చు. అలాగే ఇలాంటి ఆసమ్ గ్యాడ్జెట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, స్కోడా కైల్మెంట్. గైస్, ఇది ఒక ఫ్యూచరిస్టిక్ బైసికల్. దీని పేరు కోడా కైల్మెంట్. ఇది దాని యూనిక్ డిజైన్తో స్మార్ట్ ఫీచర్తో చాలా స్పెషల్గా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, దీని ఫ్రేమ్లో ఎటువంటి కంప్లెక్సిటీ స్ట్రక్చర్ లేకుండా చాలా సింపుల్గా ఉంటుంది. దీంట్లో సింపుల్సిటీతో పాటు గ్రాఫిక్స్ని కూడా సెట్ చేశారు. దానివల్ల ఇది ఇంకా అవసరంగా కనిపిస్తుంది. దీన్ని చూడగానే మీరు నార్మల్ బైసికల్ అయితే అనుకోరు. దీని ముందు వైపు అయితే ఒక హెడ్ లైట్ ఉంటుంది. అలాగే స్మార్ట్ ఫోన్ మౌంట్తో పాటు మీకు దీని హ్యాండిల్కి సైడ్లో ఇండికేటర్స్ కూడా వస్తాయి. ఇవి రన్నింగ్ సిగ్నల్ లాగా వర్క్ చేస్తాయి. ఇది ఒక పర్ఫెక్ట్ ఈ బైక్, అంటే ఎలక్ట్రికల్ బేస్డ్ బైక్ కాబట్టి. అందువల్ల మీకు దీంట్లో వేరే ఈ బైక్ లాగా ప్యాడల్స్ ఉండవు. కాళ్ళు పెట్టుకోవడానికి మీకు దీంట్లో 2 సైడ్లు స్టేబుల్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఈ బైసికల్ రైడింగ్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది. మీకు దీన్ని నడుపుతుంటే చాలా సరదాగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఇది చూడడానికి చాలా కూల్గా అనిపిస్తుంది. ఓవరాల్గా గైస్, మీ డైలీ లైఫ్లో ఇలాంటి మీడియం ఆఫ్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేసి అందరినీ అట్రాక్ట్ చేయవచ్చు. నెంబర్ 2, స్వాప్ అండ్ నియో. ఫ్రెండ్స్, మీరు బోర్డు మీద మరియు స్మార్ట్ ఫోన్లో చెస్ని ఆడే ఉంటారు. అలాగే చెస్ గేమ్ చాలా మందికి ఫేవరెట్. మీకు కూడా చెస్ అంటే ఇష్టం ఉంటే ఈ బోర్డు మిమ్మల్ని చాలా ఆశ్చర్యపరుస్తుంది. యాక్చువల్లీ ఇది చూడడానికి ఒక నార్మల్ బోర్డు లాగా అనిపిస్తుంది, కానీ ఇది లేటెస్ట్ టెక్నాలజీ చెస్ బోర్డు. దీని చెస్ పీసెస్ చూడడానికి చాలా నార్మల్గా అనిపిస్తాయి, కానీ మీరు వీటిని టచ్ చేయకుండానే మీ సైకిల్తోనే ముందుకు వెళ్తాయి. దీనివల్ల ఈ చెస్ గేమ్ లేటెస్ట్ టెక్నాలజీతో మిక్స్ అయ్యి కొంచెం డిఫరెంట్ టైప్ ఫీలింగ్ ఇస్తుంది. వీటన్నిటితో పాటు దీంట్లో ఇంకా ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏమిటంటే, ఇలాంటి 2 చెస్ బోర్డ్స్ని మీరు ఇన్ఫినిటీ డిస్టెన్స్లో కూడా కనెక్ట్ చేసి ఆడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా స్టేట్లో ఉంటే మరియు మీ ఫ్రెండ్ కూడా ఇంకో స్టేట్లో ఉంటే, మీ ఇద్దరి దగ్గర ఇలాంటి చెస్ బోర్డు ఉంటే మీరిద్దరు రియల్ టైంలో ఇంటరాక్ట్ అవుతూ దీన్ని ఎంజాయ్ చేయవచ్చు. మీరు ఇక్కడ ఏ పీస్ని అయితే మూవ్ చేస్తారో మీ ఫ్రెండ్ బోర్డులో కూడా అదే పీస్ మూవ్ అవుతుంది. ఓవరాల్గా గైస్, చెస్ గేమ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వారికి ఈ స్మార్ట్ చెస్ బోర్డ్ మీకు మంచి చాయిస్ అవుతుంది. మీరు చెస్ గేమ్ ఆడే వాళ్ళైతే మా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 3, లాలీపాప్. ఈ లాలీపాప్ అయితే తినడానికి కాదు. ఇది ఎవరి కోసం అంటే, ఎవరి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారో వారి కోసం. ఎందుకంటే చిన్నపిల్లల్ని చాలా కేరింగ్గా చూసుకోవాల్సి ఉంటుంది. దానికోసం వాళ్ళు ఎప్పుడూ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కానీ మమ్మీకి మాత్రం ఎప్పుడూ ఏదో ఒక పని మాత్రం ఉంటుంది. పని చేస్తూ కూడా బేబీ మీద దృష్టి పెట్టాలంటే ఈ పర్పస్ కోసం అయితే ఈ లాలీపాప్ పేరుతో ఉన్న ఈ కెమెరాని యూజ్ చేయవచ్చు. బేసికలీ మీరు దీన్ని ఒక బేబీ మానిటర్ అని కూడా అనవచ్చు. ఇది స్మార్ట్ ఫోన్తో కనెక్ట్ అయి ఉంటుంది. దీన్ని మీరు జస్ట్ మీ స్మార్ట్ ఫోన్తో పేర్ చేసి ఈ కెమెరాని మీ బేబీ దగ్గర బేబీ ఫుటేజ్ని క్లియర్గా క్యాప్చర్ చేసేలాగా సెట్ చేసి పెట్టాలి. తర్వాత ఇది బేబీ యొక్క రియల్ టైం ఫుటేజ్ని మీ స్మార్ట్ ఫోన్లో చూపిస్తుంది. గైస్, దీంట్లో ఇంకా క్రయింగ్ పేరుతో స్మార్ట్ ఫీచర్ కూడా ఉంది. బేబీ ఏడ్చినప్పుడు ఈ కెమెరా డిటెక్ట్ చేసి మీ స్మార్ట్ ఫోన్లో నోటిఫికేషన్ అలర్ట్ని పంపిస్తుంది. దానివల్ల మీకు బేబీ ఏడుస్తుందని మీకు తెలుస్తుంది. అంతేకాకుండా మీరు దీంతో డైరెక్ట్గా మీ వీడియోస్ని సోషల్ మీడియాలో కూడా షేర్ చేసుకోవచ్చు. ఓవరాల్గా గైస్, ఎవరికైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళకి ఇలాంటి గ్యాడ్జెట్ బెస్ట్ అవుతుంది. నెంబర్ 4, ఫాదర్ ఐఓ. గైస్, గేమింగ్ గురించి మాట్లాడితే పబ్జీ లాంటి షూటింగ్ గేమ్స్ని ఎక్కువగా ఆడుతాము. కానీ మీరు గేమింగ్ వరల్డ్లో ముందుండాలనుకుంటే ఫాదర్ ఐఓ పేరుతో ఉన్న ఈ గేమింగ్ని ఆడవచ్చు. ఎందుకంటే ఇది అగ్మెంటెడ్ రియాలిటీ, అంటే మీకు ఏఆర్ మీద బేస్ అయి ఉంటుంది. ఈ గేమ్ని ఆడడానికి అన్నిటికంటే ముందు ఈ గ్యాడ్జెట్ని ఖచ్చితంగా యూజ్ చేయాలి. దీన్ని మీ స్మార్ట్ ఫోన్కి పెట్టాలి. తర్వాత మీరు ఈ గేమ్ని మీ స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేయాలి. మీరు ఎలా అయితే పబ్జీలో 4 మెంబర్స్ ఒక గ్రూప్ లాగా ఆడుతారో, అలాగే మీరు దీంట్లో మీ ఫ్రెండ్స్ లేక మీ ఫ్యామిలీ మెంబర్స్తో గ్రూప్ చేసి మీరు రియల్ లైఫ్లో షూటింగ్ గేమ్ ని ఎంజాయ్ చేయవచ్చు. మీరు గేమ్ ని స్క్రీన్ మీద చూస్తే మీకు మీ ఎనిమీ సేమ్ రియల్ సైన్స్ ఫిక్షన్ క్యారెక్టర్ లాగా అనిపిస్తారు. మీరు ఈ గేమ్ లో గన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా గైస్, మీరు రియల్ గేమ్ ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ గ్యాడ్జెట్ బెస్ట్ చాయిస్ అవుతుంది. నెంబర్ 5, వోర్టెక్స్. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ పీసీ లేదా ల్యాప్టాప్లో గేమ్స్ ఆడితే వోర్టెక్స్ని యూజ్ చేయండి. ఈ గ్యాడ్జెట్ మిమ్మల్ని గేమ్ యొక్క రియల్ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఎందుకంటే ఇది ఒక 4 డైమెన్షనల్ సిమ్యులేటర్. షూటింగ్ లాంటి గేమ్ ఆడే టైంలో బ్యాటిల్ గ్రౌండ్లో చాలా సౌండ్స్ వస్తాయి. అవన్నీ ఎఫెక్ట్స్ని మనం ఇంట్లో కూర్చొని ఫీల్ కాలేము. కానీ ఈ గ్యాడ్జెట్ మీకు విండ్, ఫైర్ మరియు ఐస్ లాంటి రియల్ న్యాచురల్ ఫ్యాక్టర్స్ ఏదైతే గేమ్లో రియల్గా ఆ టైంలో జరుగుతున్నాయో వాటిని మీ దగ్గర రియల్గా ఫీల్ చేస్తుంది. మీరు ఈ డివైస్ని మీరు గేమ్ ఆడేటప్పుడు మీ పీసీతో కనెక్ట్ చేయండి. తర్వాత ఇది గేమ్ కండిషన్ ప్రకారం ఎయిర్ ని పంపిస్తుంది. మీకు నిజంగా ఒక బ్యాటిల్ ఫీల్డ్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే ఇది సౌండ్ తో పాటు వైబ్రేషన్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ రిలాక్స్టిక్ గా అనిపిస్తుంది. ఒకవేళ మీరు గేమర్ అయితే ఈ గ్యాడ్జెట్ తో మీరు గేమింగ్ ఎక్స్పీరియన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళవచ్చు.
నెంబర్ 6 లాజిటెక్ 6560 లైట్ సింక్ స్పీకర్స్. ఫ్రెండ్స్, గేమ్ ఆడేటప్పుడు గ్రాఫిక్స్ మరియు ఇంటర్నెట్ స్పీడ్ అలాగే చాలా ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. కానీ అన్ని ఫ్యాక్టర్స్ తో పాటు ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆడియో క్వాలిటీ. దీని మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండదు. స్పీకర్స్ ఎంత బాగుంటే గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అంతే బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ని బెటర్ నుండి బెస్ట్ చేయడం కోసం మీరు ఈ లైట్ సింక్ పేరుతో ఉన్న ఈ నెక్స్ట్ లెవెల్ స్పీకర్స్ ని యూజ్ చేయవచ్చు. దీని పేరు లైట్ సింక్ అని ఊరికే పెట్టలేదు. ఈ స్పీకర్ గేమ్ యొక్క సీన్, ఈ స్పీకర్ గేమ్ యొక్క ప్రకారం డిఫరెంట్ టైప్ లైటింగ్ ఎఫెక్ట్స్ ని ఆటోమేటిక్ గా క్రియేట్ చేసి గేమింగ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. దీంట్లో నుండి వచ్చే సౌండ్ కూడా చాలా అమేజింగ్ గా ఉంటుంది. కొన్ని స్పీకర్స్ అయితే మ్యూజిక్ మీద ఫోకస్ పెట్టి తయారు చేస్తారు. అలాగే ఈ స్పీకర్స్ కూడా గేమింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి తయారు చేశారు. అలాగే ఈ స్పీకర్స్ కూడా గేమింగ్ కోసం తయారు చేశారు. గేమింగ్ మ్యూజిక్ మరియు సౌండ్ ఎఫెక్ట్స్ ని దానికి అదే డిటెక్ట్ చేసి ఈ స్పీకర్స్ దాని లైట్స్ తో గేమింగ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. ఓవరాల్ గా గైస్, గేమ్స్ ఎక్కువగా ఆడే వారి కోసం అయితే ఈ స్పీకర్స్ మంచి చాయిస్ అవుతాయి. ఈ గ్యాడ్జెట్ ని మీరు చూసి చాలా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఈ గ్యాడ్జెట్స్ అన్నిట్లో మీకు ఏ గ్యాడ్జెట్ నచ్చిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీరు మా ఛానల్ కి